నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏ వెహికల్ ముందలి కదలానన్నా ఖచ్చితంగా దానికి ఇంధనం కంపల్సరీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ ఇంధనం ఫిల్ చేసేటువంటి పెట్రోల్ బంకుల్లో చాలా మట్టుకు ఈ మధ్య కాలంలో పెట్రోల్ పోస్తున్న క్రమంలో కావచ్చు, లేకపోతే పెట్రోల్లో ఎంతో కొంత నాణ్యత లోపించినట్టుగా చాలామంది చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మనము నిజామాబాద్ పెట్రోల్ బంకుల గురించి ఒకసారి మాట్లాడితే ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, చాలా పెట్రోల్ బంకుల్లో ముఖ్యంగా గాలి సదుపాయం ఏర్పాటు చేయాలి, వాష్రూమ్స్ ఉండాలి. మరి ఇట్లాంటి నిబంధనలకు లోబడి పెట్రోల్ బంకులు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ మాత్రం చాలా పెట్రోల్ బంకుల్లో అసలు నిబంధనలు పాటించని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎయిర్ గురించి ఎవరైనా వెళ్తే కనుక ఎయిర్ మిషన్ రిపేర్ ఉండడం కావచ్చు, లేకపోతే అక్కడ ఎయిర్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫిల్ చేసే వ్యక్తి కావచ్చు, చాలా తక్కువ క్రమంలో కనిపిస్తారు. ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించి ప్రస్తుతం ఒక పెట్రోల్ బంకులో పోలీసులు అంటే మెట్రాలజీ సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా ఉంది, పెట్రోల్ కన్జంప్షన్ ఎట్లా ఉంది, ఎంత మేర ప్యూరిటీ ఉంది అనే అంశాలపైన మెట్రాలజీ అధికారులు సైతం, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పెట్రోల్ పోయించుకునే నాణ్యమైన పెట్రోల్ ఉంటేనే ఇంధనం అనేది బాగుంటుంది, మైలేజ్ కూడా ఉంటుంది. అట్లాంటి పెట్రోల్లో ఏదైనా లోపాలు ఉంటే కనుక ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా చాలా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పెట్రోల్ బంకులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకైతే ముఖ్యంగా ఎలా ఉంది పెట్రోల్ బంకుల కండిషన్, ఎట్లా ఉంది, పెట్రోల్ ఏ విధంగా పోస్తున్నారు, నాణ్యత ఎంత ఉంది అనే అంశం పైన తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మాట్లాడదాం సార్, ఎట్లా కొనసాగుతుంది? చాలా మటుకు నిజామాబాద్లో చాలా పెట్రోల్ బంకులు ఏవైతే నిబంధనలు, కనీస నిబంధనలు పాటించట్లేదని చెప్పేసి చాలామంది చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎయిర్ కావచ్చు, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎయిర్ ఖచ్చితంగా ఉండాలి, కొన్ని రిపేర్లో ఉన్నటువంటి పరిస్థితి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, మరి వాష్రూమ్స్ ఉండాలి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ ఏంది, ఎట్లా వచ్చారు? మేము లీగల్ మెట్రాలజీ లీగల్ మెట్రాలజీ బోధన్ అండి. మా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ సార్ ఇవాళ లీవ్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ అటెండ్ అయ్యాను. కంప్లైంట్ ఏంటంటే మా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పరిధి ఓన్లీ ఇది కరెక్ట్ డెలివరీ వస్తుందా లేదా, క్వాంటిటీ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మాత్రమే మేము చెక్ చేస్తాము పెట్రోల్ పంప్లో. సో ఇది వేరియేషన్ ఉంది, దీంట్లో తేడా ఉంది అని కంప్లైంట్ రావడం వల్ల మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము, 8 నాజిల్స్లో డెలివరీస్ చెక్ చేశాము. దాంట్లో వేరియేషన్ విత్ ఇన్ ద లిమిట్స్లే ఉంది. దీనికి 2 నాజిల్స్ రీస్టాంపింగ్ చేయించుకోమని వాళ్ళకు ఆదేశిస్తాము. సో వేరియేషన్ ఏమీ లేదు. సో రెగ్యులర్గా ఇప్పుడు తనిఖీలు అయితే చేస్తున్నాము మా డిపార్ట్మెంట్ పరిధిలో. వాటర్ ఫెసిలిటీ అండ్ మీరు చెప్పినట్టు ఎయిర్ ఫెసిలిటీస్ ఇవన్నీ మా డిపార్ట్మెంట్ పరిధిలో లేవు. సో మేము ఓన్లీ క్వాంటిటీ మాత్రమే మేము చెక్ చేస్తాం. ముఖ్యంగా అంటే లీటర్కు 1000 ml ఏదైతే లీటర్ ఉంటుందో ఆ లీటర్ కరెక్ట్గా వస్తుందా, లీటర్ క్వాంటిటీ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. క్వాంటిటీ ఇప్పుడు మేము జనరల్గా 5 లీటర్ మెజర్తో చెక్ చేస్తాము. మా డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము 5 లీటర్ మెజర్కి 5 లీటర్ క్యాన్తో వెరిఫికేషన్ చేస్తాము. 5 లీటర్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తాము. ఈ మధ్య కాలంలో పెట్రోల్ కల్తీ అనే చాలా సందర్భాల్లో చాలా ఏరియాల్లో చూస్తూనే ఉన్నాము. మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, నిజామాబాద్ నగరం కావచ్చు, ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి? లేదండి, అవి మా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ సార్ చూస్తారు, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ సార్ చూస్తారు. నేను ఏంటంటే సార్ వాళ్ళు అవైలబుల్ లేరు కాబట్టి నేను వాళ్ళు ఈ కంప్లైంట్ అటెండ్ అయ్యాను. సార్, వాహనదారులకు ముఖ్యంగా మీరేమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? ఇట్లా పెట్రోల్ చాలా సందర్భాల్లో తక్కువ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు మీ కంప్లైంట్ వచ్చింది. కొంతమంది చెప్పరు, వాళ్ళు ఏ విధంగా ఎవరికి సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మా డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ఉంటారు. సార్ పరిధిలోనే పెట్రోల్ పంప్స్ అన్నీ ఉంటాయి. సార్కి కంప్లైంట్ చేయొచ్చు. అదర్వైజ్ మాకు ఈమెయిల్ కంప్లైంట్ కానీ మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. లీగల్ మెట్రాలజీ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. పెట్రోల్ సంబంధించి ఇప్పుడు కేవలం మీరు పెట్రోల్ సంస్థ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి ఏమన్నా ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీస్ వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు, ఎట్లా చర్యలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు దాంట్లో 2 నాజిల్స్లలో ఒక 10 ml వేరియేషన్ ఉంది. అది మా డిపార్ట్మెంట్ పరిధి, అంటే అది పరిధిలోనే ఉంది. వేరియేషన్ అనేది జనరల్గా మిషన్స్ వస్తుంటాయి. సో దాన్ని మళ్ళీ రీస్టాంపింగ్ చేయించుకోమని వాళ్ళకు చెప్తున్నాము. ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేరు కావచ్చు, వాళ్ళ వివరాలన్నీ గోప్యత ఉంటాయి, ఎట్లా? గోప్యతగానే ఉంటాయి వాళ్ళ వివరాలు. అవి మేము ఎక్కడ రివీల్ చేయము బయటికి. ఇప్పుడు మీకు ఈమెయిల్ ద్వారా కావచ్చు, ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు సంప్రదించవచ్చు. మా డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. చాలామంది అంటే ఇప్పుడు వెబ్సైట్, ఇంటర్నెట్ వాడని వాళ్ళు సైతం ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఎవరు చెప్పాలి? దాంతోపాటు ఈ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఈ వాష్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎయిర్ సంబంధించినటువంటి ఈ ఇష్యూస్ అన్ని మా డిపార్ట్మెంట్ పరిధిలో లేవు. సో మేమేమి ఎటువంటి యాక్షన్ తీసుకోలేము వీటి మీద. ఇవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు జనరల్గా. ఏం చెప్తారు వాహనదారులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు ఏదన్నా పెట్రోల్లో
ఏమన్నా వేరియేషన్ అంటే దాంట్లో తక్కువ క్వాంటిటీ వస్తుందని వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ పంపు వాళ్ళ దగ్గర 5 లీటర్ మెజర్ ఉంటుంది. వాళ్ళు కావాలంటే అక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళని 5 లీటర్ మెజర్ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ మా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే మేము కంప్లైంట్ వచ్చి చూస్తాము, ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా అనేది మేము వెరిఫికేషన్ చేస్తాము. ముఖ్యంగా పెట్రోల్ సంబంధించి ఇథనాల్ కూడా కలుస్తుంది అని చెప్పేసి బోర్డులు పెడతారు. ఆ ఇథనాల్ అని కొన్ని పెట్రోల్ కలర్ చేంజ్ కావడం కావచ్చు, వాటర్ లాగా కనిపించడం ఇట్లాంటి సందర్భాల్లో కనిపిస్తాయి. వాటర్ అనేది మిక్స్ కావచ్చు, మేబీ ఎక్కడన్నా జరగవచ్చు. అది మేబీ సంథింగ్ వాటర్ లీకేజ్ వల్ల ఏమైనా జరగవచ్చు. సో అట్లాంటప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అదర్వైజ్ కంప్లైంట్ ఏమన్నా వస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇది కానీ మా పరిధిలో లేదండి. మా డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నది ఏంటంటే మేము క్వాంటిటీ వరకు మాత్రమే చెక్ చేస్తాం. ఎట్లా ఉంది పెట్రోల్ బంకులు? కొన్ని పెట్రోల్ బంకులు కనీసం నీటి సదుపాయం ఏర్పాటు చేయట్లేదు. గాలి ఏదైనా పంపులో టైర్లో గాలి లేదని చెప్పి వెళ్తే కూడా అక్కడ మిషన్ పనిచేయట్లేదు అనే సమస్యలు చాలా ఉంటున్నాయి. మీ దృష్టికి వచ్చినాయి, ఏం చెప్పదలుచు? వాస్తవంగా నిబంధనల ప్రకారము పెట్రోల్ పంపు అంటే ప్రజలు ఇప్పుడు మనకు తెలిసిన విషయం వరకు టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ ఎయిర్ చెక్ కోసం కానీ ఇవి ఏర్పాటు చేయాలి. ప్రతి పెట్రోల్ పంపులో రూల్ ఉన్నా కానీ నామకే వస్తే ఎయిర్ చెక్ ఉంటుంది, అది ఏది పనిచేయదు. ఒక్కొక్కసారి పెట్టినామంటే పెట్టినాము, బాటిల్ పెట్టినామంటారు, నీళ్ళు ఉండవు, మంచి నీళ్ళు ఉండవు. ఏమనంటే సార్ ఇగో కస్టమర్ ఇప్పుడు అయిపోయినాయని అబద్ధాలు చెప్తారు, లేదంటే పెట్టరు, లేవు అంటారు. టాయిలెట్స్ అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. అసలు పెట్రోల్ పంపులు నామకే వస్తే నడిపిస్తున్నారు. పేరుకు పెట్రోల్ పంపు, ప్రభుత్వం అన్ని నిబంధనలు చూపిస్తారు అప్పటి వరకు. కానీ ప్రజలకైతే నిజంగా ఈ పెట్రోల్ పోపించుకుంటాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, కానీ దీనికి సౌలత అయితే ఇవ్వాలి కదా, పంపు యజమానులు ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా వినియోగదారులకు ఇబ్బందులు అయితే పెడుతున్నారు. కేవలం కొన్ని బంకులని చాలా మట్టుకు ఇట్లాంటి ఎయిర్ ఫిల్ చేయడానికి పోతే మిషన్ పనిచేయట్లేదు అని చెప్పేటి కొన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిజామాబాద్లో చాలా ఉంటాయి. ఇట్లా నిజామాబాద్లో దాదాపు 90% అదే ప్రాబ్లం ఉన్నది. ఒక 10% వరకే అక్కడక్కడ పనిచేస్తున్నాయి తప్ప 90% ఎయిర్ చెక్ పనిచేస్తలు ఉంటుంది. ఎయిర్ చెక్ మిషన్ ఉంటుంది, అంత ఉంటుంది. ఇప్పుడు ఈయనే ఉన్నది మిషన్ ఉన్నది, పక్కకు బయట వాళ్ళతో చేయించుకోవాలి. అట్లాంటివి చాలా ఉన్నాయి నిజామాబాద్ టౌన్లో. మ్యాక్సిమం 90% అదే పరిస్థితి. ఎట్లా మరి ఇట్లాంటి సమస్య ఉంటుంది, ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అసలు వాహనాలు ఏం చెప్తారు, ఇసు దాని మీద ఏం చేయాలనుకుంటారు, ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? కానీ అధికారులు కూడా మొట్టమొదట అధికారుల నిర్లక్ష్యం దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ కూడా దీంట్లో కూడా ఎంత మోసం జరుగుతుంది. ఇగో 0 అని చూపిస్తాడు, ఫస్ట్ పోసేస్తాడు, అది ఎంత అనేది చెప్పదు. ఏమన్నా అంటే పోసేసినాం, వచ్చింది 0 చూసింది సార్ అని అంటారు. అది జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులు ఫస్ట్ పెట్రోల్ బంకుల మీద ఈ నష్టం జరగకుండా చూడాలి. వినియోగదారులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అధికారుల నిర్లక్ష్యం బాగుంది. దాని తర్వాత వాళ్ళు వచ్చిండ్రు అనుకో, అవే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చెక్ చేసినట్టుగా ఉంటుంది. ఏదైతే పెట్రోల్ బంకులో నాణ్యమైనటువంటి పెట్రోల్ అందించాలి, నాణ్యమైనటువంటి పెట్రోల్ అది అందిస్తేనే వాహనదారులు కావచ్చు, ఈ వాహనాలకు సంబంధించిన ఇంధనాలు సక్రమంగా పనిచేస్తాయి. లేకపోతే ఆ నాణ్యత లోపించడం వల్ల వాహనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఎవరైనా ఏదైతే వినియోగదారులు ఉంటారో వినియోగదారులకు ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే కావచ్చు, లేకపోతే ఏదైనా పెట్రోల్ విషయంలో అవకతవకలు ఉన్నా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు తలెత్తే ఖచ్చితంగా మెట్రాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించాలని చెప్పేసి మెట్రాలజీ అధికారులు సైతం కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. నిజామాబాద్ నగరంలో చాలా పెట్రోల్ బంకులు అయితే చాలా కొన్ని లోపాలు అంటే పెట్రోల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఎయిర్ సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి వేరే డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పెట్రోల్ బంకుల పైన నిబంధనలు విరుద్ధంగా పనిచేసే పెట్రోల్ బంకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నిఘా ఏర్పాటు చేసి వాహనదారులకు మంచి నాణ్యమైనటువంటి పెట్రోల్ కావచ్చు, ఎయిర్ సదుపాయం కల్పించాలని చెప్పేసి పలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.